వైసీపీ అధినేత వైఎస్ జగన్ గురువారం పులివెందులలో నామినేషన్ వేయటం తెలిసిందే. ఈ క్రమంలో అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో పసుపు చీర కట్టుకుని ప్రత్యర్థుల కుట్రల్లో తన చెల్లెలు భాగస్వాములు అయ్యారని సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై వైఎస్ షర్మిల స్పందించారు. గురువారం నాడు గుంటూరు జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ రెడ్డి వైఎస్ఆర్ వారసుడు కాదు, బీజేపీ వారసుడు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ సొంత చెల్లెలు అని కూడా చూడకుండా వేలాది మంది ఉండే సభలో తనపై అబాండాలు మోపారని ఆగ్రహించారు. తాను వేసుకున్న బట్టల గురించి ప్రస్తావిస్తారా అని విమర్శించారు. ఎంత దిగజారుడు రాజకీయాలు, ఏం అవసరం ఉంది అని ప్రశ్నించారు. తాను బాబు దగ్గర మోకరిల్లానని వైసీపీ నాయకులు అంటున్నారు అంటూ షర్మిల సీరియస్ అయ్యారు. ప్రజలకు మేలు చేయాలని అధికారం వస్తే ప్రత్యేక హోదా కోసం ఎందుకు ఉద్యమం చేయలేదని నిలదీశారు. 5 సంవత్సరాలలో పోలవరం ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదని అన్నారు. 5 సంవత్సరాలుగా రాజధాని ఎందుకు నిర్మించలేకపోయారని నిలదీశారు. రాజశేఖర్ రెడ్డి పేరును కాంగ్రెస్ లేదా సిబిఐ ఛార్జిషీట్లో చేర్చలేదు అని షాకింగ్ కమెంట్లు చేశారు. సిబిఐ ఛార్జిషీట్లో వైఎస్ఆర్ పేరు నమోదు కావటానికి కారణం జగన్ లాయర్ సుధాకర్ రెడ్డి అని షర్మిల వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల సమయంలో ప్రజలు చంద్రబాబుకి లేదా జగన్కి ఓటేసినా అది బీజేపీకి పడినట్టే. బీజేపీ పార్టీని అప్పట్లో రాజశేఖర్ రెడ్డి ఎంత వ్యతిరేకించారో అందరికీ తెలుసు. బీజేపీ మతతత్వ పార్టీ. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని షర్మిల సంచలన స్పీచ్ ఇచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాడు ఏం మాట్లాడుతున్నారు? ఇలా బహిరంగ సభ పెట్టి వేల కొద్ది మగవాళ్ళు ఉన్నారు ఆ సభలో మాట్లాడుతున్నది సొంత చెల్లెల గురించి అని కూడా ఇంగితం లేకుండా నేను వేసుకున్న నా ఒంటి మీద ఉన్న బట్టల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు వీళ్ళు. ఏం అవసరం ఉంది? నేను పచ్చ చీర కట్టుకున్నానట, దానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట నేను మోకరిల్లానట చంద్రబాబుకి, నేను చంద్రబాబుకు మోకరిల్లి ఆయన ఇచ్చిన స్క్రిప్టు మక్కీ బట్టి నేను మాట్లాడుతున్నానట. ఏం మాట్లాడుతున్నారు? పచ్చ చీర కట్టుకుంటే తప్పేముంది అని అడుగుతున్నాం. పచ్చ కలర్ ఏమైనా చంద్రబాబు గారు కొనుక్కున్నారా? ఏమన్నా కొనుక్కున్నారా? ఎంత కొనుక్కున్నారన్నా? ఎంత కొనుక్కున్నారు? చంద్రబాబు గారు ఏమైనా పేటెంట్ రైటా? పచ్చ కలర్ అంటే ఏమన్నా పసుపు కలర్ వాళ్ళదా? జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయినట్టున్నారు. సాక్షి ఛానల్లో, సాక్షి టీవీలో, సాక్షి పేపర్లో ఎల్లో కలర్ ఉంటుంది, పసుపు కలర్ ఉంటుంది, పైన గుర్తుందా అన్న? పసుపు కలర్ ఉంటుంది. దానికి రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు చెప్పిన మాట ఏ తప్పేముంది, పసుపు అంటే మంగళకరమైన రంగు, అదేం టీడీపీ వాళ్ళ సొంతం కాదు అని ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారే సాక్షికి పసుపు రంగు పెట్టించారు. పసుపు అన్నది మన వంటల్లో కూడా వేసుకుంటామే, అది టీడీపీ ఎప్పుడు కొనుక్కుందన్నా? వాళ్ళ సొంతమా అది? నేను పసుపు చీర వేసుకున్నానట, దానికి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాడు ఇన్ని రోజులు సోషల్ మీడియాలో వాళ్ళ వైసీపీ మూకల చేత అయితేనేమి, వాళ్ళ కుక్క బిస్కెట్లు పడేస్తే దానికి ఆశపడ్డే పేడ్ ఆర్టిస్టుల చేత అయితేనేమి సోషల్ మీడియాలో నన్ను దూషించారు, తిట్టారు, అవమానించారు, బెదిరించారు, నానా రకాలుగా అవమానించారు. ఇదంతా సరిపోలేదని ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నది సొంత చెల్లెల గురించి అని కూడా ఆలోచించకుండా నా ఒంటి మీద ఉన్న బట్టల గురించి ఇంతమంది మగవాళ్ళ మధ్య మాట్లాడుతున్నారు అంటే వీళ్ళకు సభ్యత ఉందా? సంస్కారం ఉందా? ఏం జరుగుతుందన్నా మన రాష్ట్రంలో? ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం లేదా?